జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రాబ్లం ఉంది. నేను తోపు, జనం నా రాక కోసం పడిచేస్తున్నారనే ఫీలింగ్లో ఉంటాడు. అదే జనం మొన్న ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చినా ఈయన గారికి ఇంకా తత్వం బోధపడలేదు. పోనీ ఎవరైనా సలహా ఇస్తే తీసుకుంటాడా అంటే అది లేదు. ఎవ్వరి మాట వినడు. ఉదాహరణకు నిన్న తెనాలికి వెళ్ళొద్దని సన్నిహితులు చెప్పారు. పార్టీకి మైనస్ అవుతుందని, మనం రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్కు సపోర్ట్ చేస్తున్నామనే మెసేజ్ జనంలోకి బలంగా వెళ్తుందని చెప్పారు. అయినా వెళ్ళలేదు. వెళ్ళాడు, వచ్చాడు. దీనివల్ల పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది లేదు. ఈ పర్యటనల పార్టీకి ఎంతో బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. వాళ్ళందరూ పక్కా క్రిమినల్స్, వాళ్ళని ఈయన గారు వెళ్ళి పలకరించేది ఏంటి అని జనం అడుగుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా క్రిమినల్స్కి, గూండాలకు సపోర్ట్ చేస్తే జనం అస్సలు హర్షించరు. జగన్ రెడ్డికి ఈ సింపుల్ లాజిక్ కూడా తెలియదంటే నమ్మలేము. తెలియకపోవడానికి అని చిన్నపిల్లాడు కాదుగా. లెక్కలేనితనం అంటే ఇదే. జగన్లో పొగరు ఇంకా తగ్గలేదనే దానికి ఇదే పెద్ద నిదర్శనం. ఇంకొకటి, వెన్నుపోటు దినోత్సవం అనే పనికిమాలిన ప్రోగ్రాం. అసలు వెన్నుపోటు అంటే ఏంటి? వెన్నుపోటు పొడిచింది ఎవరు? నువ్వు కాదా జగన్ అని జనం దుమ్మెత్తి పోస్తున్నారు. 2018లో పాదయాత్ర చేస్తూ కనబడిన ప్రతి వాడికి హామీలు గుప్పించాడు. అధికారంలోకి వచ్చాక అన్నీ గాలికి వదిలేశాడు. ఇది ప్రజలను నువ్వు వెన్నుపోటు పడవడం కాదా అని అడుగుతున్నారు. తల్లిని చెల్లిని వెన్నుపోటు పడవలేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పొడిచిన వెన్నుపోట్లను ప్రజలకి గుర్తు చేస్తున్నారు. దీన్నే అంటారు లేపి తన్నించుకోవడం అంటే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలైంది. అప్పుడే ప్రజలకు బాబు వెన్నుపోటు అంటూ ఈ శోకాలు ఎందుకో జగన్ రెడ్డికే తెలియాలి. పెన్షన్ డబ్బులు పెంచి 1వ తేదీనే ఇస్తున్నారు. 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు పట్టెడన్నం పెడుతున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు అండ్ గవర్నమెంట్ పెన్షన్దారులకు 1వ తేదీనే జీతాలు అయితే పడుతున్నాయి. రైతుల నుంచి ధాన్యం కొన్న 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు. జగన్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా తీరుస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే వేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తున్నారు. ఇంకా చాలా హామీలు బాబు గారు నెరవేరుస్తుంటే జగన్ ఎందుకు వెన్నుపోటు అంటున్నాడో అర్థం కావటం లేదు. ఏదో చెయ్యాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చేస్తే జనం చీ కొడతారనే విషయం జగన్కి ఎప్పటికి తెలుస్తుందో మరి.